మొన్న అయోధ్య, నిన్న జ్ఞాన్వాపి వారణాసి, షాహీ ఇదాగ్ మథుర, ఇప్పుడు షాహీ జామా మస్జిద్, షంబాల్ యూపీ. డిటర్మినేషన్ ఆఫ్ రిలీజియస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. అది టెంపుల్ అయినా, అది మాస్క్ అయినా, లేకపోతే అది చర్చ్ అయినా అని చెప్పి డిటర్మైన్ చేసేది రిలీజియస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనమాట. అయితే ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 మనకి ఎనాక్ట్ చేశారు. అది ఎందుకు ఎనాక్ట్ చేశారంటే ఈక్వాలిటీ అండ్ హార్మనీ. సెక్యులర్ మన కంట్రీ సెక్యులర్ కంట్రీ, అన్ని రిలీజన్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఈక్వలే. ఏ రిలీజియన్ మధ్యలోనూ డిస్టర్బెన్స్ రాకూడదు. ఆ హార్మనీ గురించి దాన్ని ఎనాక్ట్ చేసి దానిలో స్ట్రిక్ట్గా ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు కన్వర్ట్ ద రిలీజియస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్ టు అనదర్ రిలీజియస్ క్యారెక్టరిస్టిక్ అని. అంటే మనకి August 15, 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన రోజు ఏదైతే స్ట్రక్చర్స్, అది టెంపుల్ అయినా సరే, అది చర్చ్ అయినా సరే, అది మాస్క్ అయినా సరే, ఏ స్ట్రక్చర్ ఏది ఉందో అదే కంటిన్యూ అవ్వాలి. దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేయకూడదు, డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకూడదు. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి దేర్ షుడ్ బి పీస్ అండ్ హార్మనీ అమాంగ్ పీపుల్ అనేసి దాన్ని ఎనాక్ట్ చేశారు. అయితే ఇది దీంతో పాటు మనకి ఏన్షియంట్ మాన్యుమెంట్స్ యాక్ట్ కూడా ఒకటి ఉంది. దానిలో ఏంటి, ఏ స్ట్రక్చర్ అయినా సరే, సపోజ్ ది గవర్నమెంట్ కానీ, నెక్స్ట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, సో వీళ్ళు కనుక ఇఫ్ దే డిక్లేర్ దట్ యాజ్ అ నేషనల్ మాన్యుమెంట్, దెన్ దట్ షుడ్ నాట్ బి టచ్డ్ బై ఎనీ వన్, అండ్ దట్ దాని రిలీజియస్ క్యారెక్టరిస్టిక్ని దాన్ని డిటర్మైన్ చేయమని చెప్పి కేసులు కూడా వేయకూడదు అని ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే షంబాల్ మాస్క్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానిలో అది ఆల్రెడీ షంబాల్ మాస్క్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ అ రిలీజియస్ మాన్యుమెంట్. అది మనకి నేషనల్ మాన్యుమెంట్ అని చెప్పి అది డిక్లేర్ చేసిన తర్వాత కూడా దాని డిటర్మినేషన్, అది మాస్క్ అయినా దాని కింద రిమైన్స్ ఆఫ్ టెంపుల్ ఉందని చెప్పి కేసు వేయడము, మళ్ళీ దానికి ఎడ్యుకేట్ కమిషనర్ని అపాయింట్ చేయడము, దట్ హ్యాస్ క్రియేటెడ్ టెన్షన్ ఇన్ బిట్వీన్ ద కమ్యూనిటీస్ దేర్. అక్కడ ఉన్న వాళ్ళకి దానివల్ల చాలా ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి. సో దిస్ షుడ్ బి స్టాప్డ్ బికాస్ మనకి వీ హ్యావ్ అ కాన్స్టిట్యూషనలీ వ్యాలిడ్ యాక్ట్స్, దట్ ఇస్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అండ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ యాక్ట్. సో ఈ యాక్ట్స్ ఉండగా when they strictly stipulate that there is a bar on conversion and no suit or no proceeding should be entertained to redetermine the religious characteristic of already established and already placed structures. Because మనకి రామ్ మందిర్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత so many frivolous petitions were being filed just to disturb the communal harmony between the citizens in the country. ఆ communal harmony disturb చేయడానికి సో ఇట్లాంటి frivolous petitions-ని ఎంటర్టైన్ చేయకుండా ఏదైతే మనకి యాక్ట్స్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసి వాటిల్లో ఉన్న సెక్షన్స్ని దేర్ షుడ్ బి అ డిటర్మినేషన్ అండ్ దేర్ షుడ్ బి అన్ ఇంటర్ప్రిటేషన్ బై రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్, అండ్ ఆ ఇంటర్ప్రిటేషన్ షుడ్ బి ఇన్ ద గుడ్ ఆఫ్ ద నేషన్. ఇట్ షుడ్ బి ఫర్ ద గుడ్ ఆఫ్ ద నేషన్ అండ్ పీస్ అండ్ హార్మనీ ఆఫ్ ద నేషన్. సో అట్లాంటివి కన్సిడర్ చేస్తే ఇట్లా షంబాల్ మాస్క్లో జరిగిన ఇన్సిడెంట్ లాంటివి జరగవు. అండ్ ఇంకా ఇట్లాంటివి బేస్ చేసుకొని ఫ్రివిలస్ పిటిషన్స్ లేకపోతే డిస్టర్బ్ చేయాలన్న పిటిషన్స్ ఎలాంటి రిలీజియస్ స్ట్రక్చర్స్ మీద ఫైల్ చేయరు.